ఓం విఘ్నేశ్వరాయ నమః. సంధ్యాకాలం అయింది. బ్రహ్మర్షి అనుమతి తీసుకుని జనకుడు యజ్ఞశాలకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. అనుష్ఠానాలు ముగించుకున్నాడు జనకుడు. రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుడిని ఆహ్వానించాడు. వారికి సత్కారాలు చేశాడు. తరువాత ఇలా అడిగాడు, మహాత్మా ఆజ్ఞాపించండి. తరువాత వారితో ఇలా అన్నాడు, మహాత్మా ఆజ్ఞాపించండి అని. అప్పుడు విశ్వామిత్రుడు, ఈ వీరులు దశరథ కుమారులు. నీ దగ్గర ఉన్న శివధనస్సును చూడాలి అనుకుంటున్నారు. దయచేసి దానిని ఇక్కడికి రప్పించు చెప్పాడు విశ్వామిత్రుడు. తప్పకుండా అని పక్కన ఉన్న పరివారం కేసి చూశాడు జనకుడు. శివధనస్సును తీసుకురండి అని వారిని ఆజ్ఞాపించాడు. అంతలో కల్పించుకొని మహర్షి ఇలా అన్నాడు, ఆ ధనస్సు నీ దగ్గర ఎందుకున్నది? ఆ కారణాన్ని వివరిస్తే మా రామలక్ష్మణులు వింటారు. సంతోషంగా చెప్తాను అన్నాడు జనకుడు. ఇలా చెప్పసాగాడు. పూర్వము దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం తలపెట్టాడు. దానిని ఆయన కుమార్తె సతీదేవి చూడటానికి వచ్చింది. ఆమె శివుని ఇల్లాలు కావటంతో అల్లుడు శివుడు తనను ద్వేషిస్తున్నాడన్న కోపంతో కన్నకూతురైన సతీదేవిని దక్ష ప్రజాపతి అవమానించాడు. ఆ అవమానం భరించలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. అది తెలుసుకున్న శివుడు అక్కడికి వచ్చాడు. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న యజ్ఞగుండాన్ని, ఆమెని వారించక వింత చూస్తూ నిలుచున్న దేవతలను చూసి కోపగించుకున్నాడు. యాగంలో తనకు భాగం లేదని తెలిసి మరింత ఆగ్రహోదగ్రుడయ్యాడు. ధనువు అందుకున్నాడు. నీ అంతు చూస్తాను అన్నాడు. నారి సారించబోతుంటే దేవతలందరూ దీనంగా శివుని పాదాలు ఆశ్రయించారు. అప్పుడు శివుడు వారిని క్షమించి చేతిలోని ధనువును జారవిడిచాడు. దానిని ప్రసాదంగా దేవతలు అందుకొని నా పూర్వీకుడు దేవరాతునికి ఇచ్చారు. దానిని ప్రసాదంగా అందుకుని దేవతలు నా పూర్వీకుడైన దేవరాతునికి ఇచ్చారు. అప్పట్నుంచి ఇది పూజలు అందుకుంటుంది. జనకుని ఇంట శివధనస్సు ఎందుకు ఉన్నది తెలియటంతో అదా సంగతి అన్నట్లుగా ఒకరినొకరు చూసుకున్నారు రామలక్ష్మణులు. మహర్షి, మీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తె సీతాదేవి జన్మవృత్తాంతం కూడా తెలియజేస్తాను అన్నాడు జనకుడు. దానికి అభ్యంతరం ఏముంది? రాముడు తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. చెప్పు మహారాజా అన్నాడు విశ్వామిత్రుడు. జనకుడు చెప్పసాగాడు. నేనొక యజ్ఞాన్ని తలపెట్టి కొంతకాలం కిందట భూమిని దున్నుతున్నాను. దున్నుతుంటే నాగటికొన తగిలి ఒక కన్యారత్నం బయటపడింది. అయోనిజగా లభించిన ఆ కుమారిని నేను ఆనందంగా చేతుల్లోకి తీసుకున్నాను. సీత అని పేరు పెట్టాను. పెంచి పెద్ద చేశాను. ఇప్పుడామె యుక్త వయస్కురాలయ్యింది. పెళ్ళీడుకొచ్చింది. ఆమెను ఒక మహావీరునికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. సుర అసుర మనుజ గంధర్వ వీరులు ఎత్తలేని శివధనస్సును ఎవరైతే ఎక్కుపెట్టగలరో వారికే సీతనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలా అని స్వయంవరం ప్రకటించాను. విన్నావా అన్నట్లుగా రాముణ్ణి చూశాడు విశ్వామిత్రుడు. తనని గమనించక జనకుణ్ణే తదేకంగా చూస్తున్న రాముణ్ణి గమనించాడు. సన్నగా నవ్వుకున్నాడు. స్వయంవరానికి స్పందించి ఎందరో రాజకుమారులు వచ్చారు. శివధనస్సును ఎక్కుబెట్టే సంగతి అలా ఉంచండి. కనీసము దానిని ఎత్తటానికి కూడా శక్తి చాలలేదు. సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు వెళ్ళినట్లే తిరిగి వచ్చారు. కోపంతో మిథులను ముట్టడించారు. నాకు వారికి ఏడాది పాటు యుద్ధం జరిగింది. నలువైపులా ముట్టడించటంతో కోటలో ఆహార పదార్థాలు, యుద్ధ సామగ్రి కరువయ్యాయి. ఏం చెయ్యాలో తోచక దేవతలను ప్రార్థించాను. నా ప్రార్థన ఫలించింది. దేవతలు సంబరాలను, చతురంగ బలాలను అనుగ్రహించారు. వాటితో నేను భీకరంగా పోరాడాను. రాజులందరినీ ఓడించాను అన్నాడు జనకుడు. సుందరాకారుడైన రాముణ్ణి కళ్ళ నిండుగా చూశాడు. ఇంతటి అందగాడు వీరాదివీరుడు అల్లుడైతే అదృష్టమే అనుకున్నాడు జనకుడు మనసులో.